మనం ఏ పనైనా సరే చేసేటప్పుడు లేదా మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటప్పుడు అద్భుతంగా ఉంటుంది. నాయకత్వంలో ఉండేటటువంటి వాళ్ళు ప్రాక్టికల్ థింకింగ్ అనేది ఉండాలి. విజయవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవం ఈ రెండిటి మధ్యన ఒక వివాదం ఏంటంటే, ఒకటి దేవాదాయ శాఖ భూముల్ని తీసుకుని దాంట్లో ఎగ్జిబిషన్ పెడుతున్నారన్నటువంటిది, అట్లాగే అక్కడ గోల్ఫ్ కోర్టుకి ఇస్తున్నారు అన్నటువంటిది. చివరికి హైకోర్టు అది స్టే ఇచ్చింది. ఆ తర్వాత హైకోర్టే డివిజన్ బెంచి విజయవాడ ఉత్సవం వరకు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చింది. దాంతో విజయోత్సవం జరిపినటువంటి తరహాలో మాట్లాడుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒకటి ఆ భూమి ఎగ్జిబిషన్ సొసైటీకి డైరెక్ట్గా తీసేసుకుంటారా, పర్మనెంట్గా తీసేసుకుంటారా? ఒకప్పుడు ఎగ్జిబిషన్ సొసైటీ విజయవాడలో పీడబ్ల్యూడి గ్రౌండ్స్, ఇప్పుడు ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం ఎక్కడైతే ఉందో ఆ విగ్రహం ఉన్నటువంటి ప్లేస్లో ప్రతి ఏడాది ఎగ్జిబిషన్ పెట్టేది, ఎగ్జిబిషన్ సొసైటీ పెట్టేది. దానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ల్యాండ్ కాబట్టి అది దానికి డబ్బులు ఇచ్చేది ఏడాదికి ఇంతనేసి. అయితే ఎగ్జిబిషన్ నిర్వహించినప్పుడు 3 రకాలైన ఆదాయాలు ఉంటాయి. ఒకటి టికెట్ ఇన్కమ్, రెండవది అక్కడ స్టాల్స్ పెట్టుకునేటటువంటి వాళ్ళు రోజుకి ఇంతని రెంట్, అది 10,000 రూపాయల నుంచి ₹1,00,000 దాకా కూడా ఉంటుంది. అంటే 45 రోజులకు కలిపి 10,000 రూపాయలు అనేది మినిమం. అది ఎక్కడో అదేది మన బఠానీల ఇవి అట్లాంటివి పెట్టుకునేది. అలాగా దాంతో బిగిన్ చేస్తే ₹1,00,000 వరకు కూడా ఉన్నటువంటి ఉంటాయి ఆ స్టాల్కి సంబంధించి. ఇది కాకుండా అడ్వర్టైజ్మెంట్స్, ఈ 3 రకాల ఆదాయాలు వస్తాయి. ఈ డబ్బులు కోట్లల్లో మిగిలాయి. ఈ మిగిలినటువంటి డబ్బులతో అప్పట్లో కృష్ణవేణి పాలిటెక్నిక్ కళాశాల నిర్వహించింది ఎగ్జిబిషన్ సొసైటీ, ఒక మహిళా కళాశాల నిర్వహించింది. ఇదే పీడబ్ల్యూడి గ్రౌండ్స్కి పక్కన ఉన్నటువంటి, తర్వాత ఈ విగ్రహం కట్టేటటువంటి సందులో దాన్ని తీసేశారు, అది ఎగ్జిబిషన్ సొసైటీ కట్టింది. అట్లాగే వివిధ ప్రదేశాల్లో భూములు కొన్నది ఆ డబ్బులతో. దాని ద్వారా విజయవాడ నగరానికి ఏ మంచి చేయడమో ఏ దానం చేయడమో ఇట్లా చేయలేదు, భూములు అది కొనుక్కున్నది, కోట్ల రూపాయల ఆస్తులేది. అక్కడ చిన్న జిమ్మిక్ చేసింది ఏంటంటే, ఇదివరకు జిల్లా కలెక్టర్ గౌరవాధ్యక్షుడిగా, జిల్లా అదే విజయవాడ పోలీస్ కమిషనర్ గౌరవ కార్యదర్శిగా ఉండేటట్టు ఆ కమిటీ దశాబ్దాల పాటు నడిచి. అయితే ఇలా వచ్చిన డబ్బులు సంబంధించి ఇవన్నీ లెక్క ఉండేది కాదు. వాళ్ళకు ఒక రోజున పార్టీ ఇచ్చేవాళ్ళు, స్టార్టింగ్ రోజున ఇనాగ్రేషన్ ప్లస్ ఇవన్నీ, అట్లాగే పోలీస్ స్టాల్ ఫ్రీగా పెట్టించేవాళ్ళు, అట్లాగే గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్టాల్ ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. మిగతాదంతా కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా డబ్బులు కట్టాయి. అక్కడ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళ స్టాల్స్ పెట్టుకోవడానికి డబ్బులు కట్టాయి, అవి కూడా ఫ్రీ కాదు. అలాగే భారీగానే జరిగింది. ఆ డబ్బులు తినేసినటువంటి విషయం, ఇట్లాగా కోట్ల రూపాయలు, ఒకటి కాదు రెండు కాదు 100 కోట్ల రూపాయలు తినేశారన్నటువంటి లెక్కలు. 10 అంటే ఈ డబ్బులు వచ్చిన డబ్బుల్ని ఎలాగ మళ్ళించుకున్నారు అంటే, ఓ చోట నూజివీడి దగ్గర ఒక 5 లక్షల రూపాయలు ఎకరం ఉందంటే దాన్ని 25 లక్షలకు కొంటాం, అట్లాగే 20 లక్షలు మిగిల్చుకోవడం, ఇట్లాంటివి జరిగినాయి అన్న ఆరోపణలు వచ్చాక దాని మీదన విచారణ చేపట్టారు. బిఆర్ మీనా కలెక్టర్గా ఉన్నారు, సురేంద్రబాబు పోలీస్ కమిషనర్గా ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నటువంటి సందర్భంలో దాని మీద విచారణ చేపట్టాక ఆ విచారణలో అది నిజాలని తేలాక ఈ అవినీతి ముద్రలు అధికారులకు పడతాయి. ఎందుకంటే అధ్యక్షుడు కలెక్టరు, సెక్రటరీ కమిషనర్ ఉంటారు, గౌరవాధ్యక్షులు గౌరవ కార్యదర్శులని మామూలు పబ్లిక్ నుంచి ఉంటారు అనమాట, అంటే ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు ఉంటారు. ఇది అసలు లాజిక్. అంటే తప్పు అయితే బాధ్యత వాళ్ళిద్దరిది అవుద్ది, అధ్యక్షుడు కార్యదర్శిది అవుద్ది. వీళ్ళు గౌరవంగా ఉంటారు. సాధారణంగా ఎక్కడైనా గౌరవ పొజిషన్లో కలెక్టర్లు నేను కమిషనర్లను పెడతారు, వీళ్ళు మామూలుగా ఉంటారు, ప్రెసిడెంట్ సెక్రటరీ ఇట్లాంటి. కానీ ఇక్కడ రివర్స్లో ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళిద్దరూ, గౌరవ ప్రెసిడెంట్ గౌరవ సెక్రటరీని వీళ్ళు పాలకవర్గం నుంచి, వీళ్ళే ఫైనల్. అక్కడ వాళ్ళు కేవలం ఉత్సవ విగ్రహాలు, తేడా వచ్చినప్పుడు వాళ్ళకి సమస్య. దాంతో వాళ్ళు ఆ రోజున ఆ ఇద్దరూ కూడా దాని మీద సీరియస్ అయ్యి అందులో నుంచి బయటకు వచ్చేసారు. ఆ పదవులలో ఇక ప్రభుత్వం వైపు నుంచి ఉండొద్దని లెటర్ కూడా రాసేసి బయటకు వచ్చేసారు. అప్పుడు కేసులు, చాలా పెద్ద ఇష్యూ నడిచింది. ఒక దాదాపుగా 3-4 నెలల సీరియల్ నడిచింది ఈనాడు లాంటి పత్రికలో కూడా, TV9లో కూడా సిరీస్ ఆఫ్ స్టోరీస్ ప్రొజెక్ట్ అయినటువంటి సందర్భం. అది నాటి ఎగ్జిబిషన్ సొసైటీ ఇష్యూ.
ఇప్పుడు ఆ తర్వాత ఎగ్జిబిషన్ సొసైటీ ఎగ్జిబిషన్స్ పెట్టింది అంటే లేదు, ఆ తర్వాత ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఎగ్జిబిషన్స్ పెట్టుకున్నారు. పీడబ్ల్యూడి గ్రౌండ్స్ ఈలోపు పీడబ్ల్యూడి గ్రౌండ్సే మారిపోయింది. ఇప్పుడు ఆ ఎగ్జిబిషన్ సొసైటీ ఇక్కడ ఎకరాలు ఏది 35 ఎకరాల్లో పెడతానంటుంది, పర్మనెంట్గా పెడతానంటుంది. ఎవరు దాన్ని నడిపించేటటువంటిది? ఈ భూమి ఇప్పుడు ఈ 45 రోజులకి 45 లక్షల రూపాయలు ఇస్తామంటున్నాడు. వెరీ గుడ్. ఆ భూమికి సంబంధించినటువంటి సొమ్ము ఆ గుడికి జమ చేస్తారా, ఈ కమిటీ దగ్గర ఉంటుందా? గుడికి జమ చేస్తారా లేదా? ఇది ఒకటి. జమ చేస్తే అద్భుతం. రెండవది, ఒకవేళ సొసైటీ నిర్వహించుకోదలుచుకుంటే, పర్మనెంట్గా సొసైటీ చేతిలోనే స్థలం పెట్టుకోదలుచుకుంటే, విజయవాడలో ఇప్పుడు బుక్ ఫెస్టివల్, రేపు దీపావళి మందు సామాన్లు, అలాగే మధ్య మధ్యలో ఈ ఉత్సవాలు చాలా నడుస్తుంటాయి, అవన్నీ అక్కడ పెట్టించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్లేస్ లేదు. విజయవాడలో ఇదివరకు ఏదైనా పెట్టాలంటే విజయవాడ పీడబ్ల్యూడి గ్రౌండ్స్ అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ పీడబ్ల్యూడి గ్రౌండ్స్ అట్లా లేదు చాయిస్. కాబట్టి నిరంతరం సఫర్ అవుతున్నారు. ఒక ప్లేస్ పర్మనెంట్ బల్క్ ప్లేస్ లేదు. ఇప్పుడు ఇది బల్క్ ప్లేస్గా పెట్టచ్చు. ఒకవేళ ఎగ్జిబిషన్ సొసైటీని తీసుకునేటట్టయితే, ప్రభుత్వం ఇచ్చేటట్టయితే, చిన్ని గారు మెయింటైన్ చేసేటట్టయితే, ఎవరు ఏ సొసైటీ ఎవరు వచ్చి అద్దెకి తీసుకున్నా సరే దాంట్లో 30% 40% ఆ గుడికి ఇవ్వండి. ఆటోమేటిక్గా వెళ్ళిపోయేటట్టు సిస్టమ్ పెట్టండి. ఆ గుడి ఫండింగ్కి వెళ్ళేటట్టు చేయండి. ఆ దేవుడు ఆశీర్వచనం ఉంటుంది. ఆ ఆలయానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన వెలుగు వస్తుంది. అలా కాకుండా ఏ ఏడాదికో ₹1,00,000 2,00,000 ప్రభుత్వానికి దేవాదాయ శాఖకి ఇస్తాం, ఈ డబ్బులు మేము తింటామంటే మాత్రం అది పాపం. దేవుడి సొమ్మును తిన్నటువంటి పాపం వెంటాడుతుంది. అది గుర్తుపెట్టుకుంటే బెటర్.